హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అందరికీ చాలా ఇష్టమైన చింతపండు పులిహోర రెగ్యులర్ ప్రాసెస్లో కాకుండా మన గుడిలో పెట్టే ప్రసాదం స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం 1 గ్లాస్ రైస్ తీసుకుని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 కప్పు పచ్చిశనగపప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న దాంట్లో 1 కప్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వలన మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది. అలాగే మీ రుచికి సరిపడేంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుని మూత పెట్టుకుని 3 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పౌడర్ చేసుకోవడానికి ప్యాన్ తీసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వుపప్పు, అలాగే 1 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్లో వేసుకుని ఫైన్ పౌడర్లా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పెద్ద సైజు నిమ్మకాయ అంతా చింతపండు తీసుకుని ఇది వాటర్ యాడ్ చేసుకుని జ్యూస్ తీసుకోవాలి. ఇది మనకి వీలున్నంత చిక్కగా తీసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి. మనం ఇలా మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అంతా పైకి తేరే వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసేయచ్చు. ఇప్పుడు మనం పోపు కోసం ఒక ప్యాన్ తీసుకుని ఇందులో 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ చిన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఇవి చిటిపట్లాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 టేబుల్ స్పూన్ పల్లీలు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ పల్లీలు మనకి హాఫ్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ పొట్టు మినపప్పు యాడ్ చేసుకుని ఇది కూడా ఫ్రై చేసుకోవాలి. ఇవి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న 4 పచ్చిమిర్చి, అలాగే 3 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుని గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఇంగు కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కుక్ చేసుకుని రైస్ తీసుకుని ఇలా ఉండలు లేకుండా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ముందుగా చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న చింతపండు రసం, అలాగే పోపులు కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం రైస్ విరిగిపోకుండా స్లోగా ఈ పోపు అంతా రైస్కి పట్టేలా మిక్స్ చేసుకోవాలి. మనం ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని ఒక 1/2 అవర్ పాటు పక్కన పెట్టుకోవాలి. మనం ఇలా పక్కన పెట్టుకోవడం వలన మనం యాడ్ చేసిన చింతపండు రసం అలాగే ఈ పప్పుల పౌడర్ అంతా రైస్కి బాగా పట్టి మనకి సేమ్ గుడిలో పెట్టే ప్రసాదం టేస్టే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.